హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి గోల్కొండ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక గోల్కొండలోని పబ్లిక్ స్కూల్ పోస్టులోని భర్తీకి అయితే టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఇక దీనిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ ఇన్వెస్టింగ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్. దీనిలోని పీజీటీఎస్ అది 7 పోస్టులు ఉన్నాయి. ఇక నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పోలో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ ఫిజియాలజీ. ఇక టీజీటీఎస్లోని 13 పోస్టులు ఉన్నాయి. దీనిలోని ఇంగ్లీష్ 3 పోస్టులు, హిందీ 1 పోస్టు, మ్యాథ్స్ 2 పోస్టులు, సైన్స్ 3 పోస్టులు, ఎస్ఎస్ స్టడీస్ 3 పోస్టులు అండ్ కంప్యూటర్స్ 1 పోస్ట్ అయితే ఖాళీలుగా ఉన్నాయి. పిఆర్టీఎస్లోని 17 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. దీనిలోని ఆల్ సబ్జెక్టులు అయితే ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ అండ్ క్రైటీరియా యాజ్ పర్ ది అవేర్నెస్ గైడ్లైన్స్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ ది టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అండ్ సిబిఎస్ రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక దీనిలోని పీజీటీఎస్లోని ఎలిజిబిలిటీ టీచింగ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి. అదేవిధంగా అట్లీస్ట్ 50% అగ్రిగేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ ఓఎస్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. ప్రొఫెషన్ ఇన్ టీచింగ్ అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది కంప్యూటర్ అప్లికేషన్ కూడా కలిగి ఉండాలి. ఇక ఎలిజిబిలిటీ టీచింగ్ క్లాస్ చూసుకుంటే కనుక దీనికి 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి. అదేవిధంగా సబ్జెక్ట్ అట్లీస్ట్ 50% అగ్రిగేటెడ్ అయితే మార్క్స్ అయితే ఉండాలి. ఇక బీఈడి అండ్ ప్రాసెసింగ్ ఈడబ్ల్యూఎస్ ఓఎస్టీ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. ది క్యాండిడేట్ మస్ట్ బి ది క్వాలిఫై ది సిసెట్ టెట్ at the time of the appointment profession test in teaching and English medium and of knowledge of the computer application. ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. ఇక పిఆర్టీలో చూసుకుంటే కనుక పిఆర్టీఎస్లోని ఎలిజిబిలిటీ ఆఫ్ ది టీచింగ్ క్లాస్ చూసుకుంటే కనుక 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ హోల్డింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది కూడా రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి. ఇక దీనికి సబ్జెక్ట్కి మినిమం అట్లీస్ట్ 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక మార్క్స్ క్వాలిఫైడ్ అయితే బీఈడి 2 years అయితే డిఈడి అండ్ బీఈడి అండ్ ప్రాసెసింగ్ ఏడబ్ల్యూఎస్ స్కోర్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. ది క్యాండిడేట్ మస్ట్ బి క్వాలిఫైడ్ సిసెట్ అండ్ టెట్ ఎట్లయితే పాస్ అయి ఉండాలి. సిసెట్ కానీ టెట్ కానీ. అట్ ది టైమ్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రొఫెషనల్ టీచింగ్ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది కంప్యూటర్ అప్లికేషన్ కలిగి ఉండాలి. ఇక పిఆర్టీఎస్ మ్యూజిక్లో 1 పోస్టు, పిఆర్టీ డ్యాన్స్లో 1 పోస్టు, పిఆర్టీ పీఈటీ 2 పోస్టులు, పిఆర్టీ హార్ట్స్లోని 1 పోస్టు, హెడ్ మాస్టర్ అండ్ మినిస్టరింగ్ ఫర్ ది ప్రైమరీ 1 పోస్ట్ అయితే కలిగి ఉండాలి. ఇక దీనికి షుడ్ బి హ్యావ్ టు గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ డిగ్రీ విత్ ది బీఈడి ఎన్టీటీ అండ్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ రికగ్నైజేషన్ మిడిల్ ఆఫ్ ది స్కూల్ హైయర్ క్లాస్ ఆర్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ the coordinator of the supervisor of the primary wing of the recognition high school and APPSC. maximum age 55 ఉండాలి అండ్ డేట్ ఆఫ్ ది రిసెప్షన్ ఆఫ్ ది అప్లికేషన్ ఉండాలి. ఇక ప్రీ ప్రైమరీ టీచింగ్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే టోటల్గా మొత్తం పోస్టులు చూసుకుంటే కనుక 48 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి.
ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆల్రెడీ సంబంధించిన విభాగంలోని ఇంటర్మీడియట్, డిఈడి, డిగ్రీ, బిఈడి, పీజీ, సీసెట్ ఈ టెట్ పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ విషయంలో అయితే 55 అది 55 సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు. దరఖాస్తు విధానం చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ అప్లై చేసుకోవాలంటే కనుక దీన్ని ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను. అదేవిధంగా దాని అడ్రస్ చూసుకుంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ ది ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ చిరునామాకి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి 20, 2024 లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికైతే 100 రూపాయలు అయితే DDO ద్వారా డ్రా తీయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ పేబుల్ ఎట్ ది హైదరాబాద్. దీని నుండి మీరైతే DDO తీసి అటాచ్ చేసి అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ సంబంధించిన డాక్యుమెంట్ను కూడా జెరాక్స్ కాపీ అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది. ది ప్రిన్సిపల్ ఆఫ్ ది ఆర్మీ పబ్లిక్ స్కూల్ అండ్ హైదరాబాద్ చిరునామాకి అయితే పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్న కనుక www.apsgolkonda.education.in దీనికైతే వెబ్సైట్కి అయితే వెళ్ళి విజిట్ చేయొచ్చు. దీనికి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు. జిరాక్స్ కాపీస్ అయితే ఎవరిని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది. ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ను కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, అదేవిధంగా సెండ్ ద పోస్ట్ బై ది హెడ్ టు ది ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ 20వ తారీఖు లోపల అయితే మీరు పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.